Center of Excellence. Government-funded research. International Partnership Program KL, deemed to be university. తిరుపతి పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి వరప్రసాదరావు గారు, అలాగే 7 నియోజకవర్గాలకు సంబంధించిన కంటెస్టెంట్స్, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు, జనసేన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ కూడా ఒక దృఢమైన నిర్ణయానికి రావడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరుగుతున్న, ఇందాకే చెప్పారు నరసింహానంద గారు, అక్కడ ఒక గోడౌన్లో అన్ని వస్తువులు బయటపడిన తర్వాత సామాగ్రి కొన్ని కోట్ల రూపాయలు, అసలు దానికి సంబంధించిన ఆ గోడౌను రెంట్కి ఎవరు తీసుకున్నారు, అసలు ఎవరికి సంబంధించిన వస్తువులు అక్కడ ఎక్కడున్నాయి, దానికి సంబంధించిన వ్యక్తి ఏ వ్యక్తి మీద కేసు పెట్టారు, కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు, ఒక ఏ విధంగా ఈ యొక్క అధికారులు ఇంకా కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై వైపు ఉన్నారనే విషయాన్ని మేము చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నాం. అలాగే రాబో రోజుల్లో ఈ యొక్క దౌర్జన్యంతో ఈ యొక్క ఎలక్షన్లు నిర్వహించాలా, ధనంతో ఎలక్షన్ నిర్వహించాలా, దొంగ ఓట్లతో ఈ ఎలక్షన్ నిర్వహించాలా అనుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అడ్డుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎలక్షన్ కమిషన్ కూడా మేము విన్నవిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఏరియాస్ అంతా కూడా మీరు ఎంపీ బై ఎలక్షన్ కూడా చూశారు, కొన్ని వేల దొంగ ఓట్లతో ప్రజలు బస్సుల్లో దిగి వచ్చి వేయడానికి సాహసించిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు. ఎలక్షన్ను సజావుగా జరపడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్కి మేము చాలా క్లియర్గా సెంట్రల్ పోలీస్ వ్యవస్థను అన్నిటినీ కూడా రిక్వెస్ట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చమరగీతం ఎలా పాటించాలో ఈ ఉమ్మడి మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా వ్యూహంతో వచ్చారు. ప్రజలను గెలిపించడానికి, ఆంధ్ర రాష్ట్రాన్ని గెలిపించడానికి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఈ ఎన్నికలను కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యునానిమస్ చేసేంతటి దౌర్జన్యం కలిగిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెక్ పెట్టడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వస్తూ ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో విజయం సాధించే విధంగా ఈ అందరి అభ్యర్థులతో సహా అందరూ కూడా ఈరోజు మీటింగ్లో ఏమేమి ఎలా నిర్వహించాలనే విషయంపై డిస్కస్ చేయడం జరిగింది. మరి నిన్న జరిగిన సిద్ధం సభ గురించి 2 మాటలు మాట్లాడుకున్నా. శ్రీకాళహస్తిలో సిద్ధం అన్నారు, కానీ ప్రజలు మాత్రం వచ్చేదానికి సిద్ధం లేరు, ఓటేసేదానికి సిద్ధంగా లేరు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పాలన ఎంత దరిద్రంగా తయారైందంటే ప్రతి బస్ డిపో నుంచి ఒక 15 నుంచి 20 బస్సులు పెట్టినా కూడా దారిలో బస్సులు ఆపేసి దిగిపోయే పరిస్థితి. నిన్న చూస్తే ఇటు రేణిగుంట నుంచి అటు తొట్టంబేడు మండలం వరకు దగ్గర 16-17 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్. మేము కూడా దాన్ని ఇరుక్కున్నాం, దగ్గర 3-4 గంటల సేపు ఇరుక్కున్నాం. కాబట్టి ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి అక్కడ చుట్టుపక్కల అంబులెన్స్లు ఏం కావాలా, చుట్టుపక్కల ఉన్న ఆ మహిళలు ఏం కావాలా, ఆటోల్లో పోయే స్కూల్ పిల్లలు ఏం కావాలా, కనీసం ఇంకా జ్ఞానం కూడా లేకుండా పోలీస్ వ్యవస్థ ఇట్ ఈస్ అట్టర్ ఫ్లాప్ అండ్ ఫెయిల్యూర్. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటే మాత్రం ఇక పుట్టగతులు లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అట్టనే నిన్న మా ఎమ్మెల్యే గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పినారు. ఆయన మనసు వెన్నంట, మనిషి మాత్రం కరుడుగా ఉన్నాడంట. మనసు వెన్న అయితే ఏమన్నా కరిగించి నేర్చేసుకోవాలా? ఈయన చూస్తేనే పొద్దున్న లేస్తే ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, టెంపుల్ స్కాము, ఫ్యాక్టరీ స్కాములు చేసుకుంటా కూర్చుంటే మాత్రం ఆయన కరుడు కట్టిన తీవ్రవాది అని చెప్పి అందరూ తెలిసిన మాట వాస్తవం. నిన్న నా మీద కత్తిదాడి జరిగింది. ఏ రోజన్నా 40 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇలాంటి విషయాలు జరిగినాయని నేను సూటిగా అడగదలుచుకున్నాను. ఇంకొక మాట చెప్పి తలుచుకున్నాను. మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా, తిరిగి
మీ గుళ్ళల్లో దేవుడు తిరిగి రావాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా, ఫ్యాక్టరీలు రావాలన్నా, పేదవారి జీవితంలో మార్పు రావాలన్నా, మరి పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా ఒక్క వ్యక్తి మాత్రం రావాలన్నా అది నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రావాలి. మళ్ళా పవన్ కళ్యాణ్ గారి సూచనలతో పనిచేయాలి. మోడీ గారి ప్రభుత్వం ఆశీర్వాదంతో, సెంట్రల్ గవర్నమెంట్ ఆశీర్వాదంతో మంచి డెవలప్మెంట్ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేయి. తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, జనసేన అధ్యక్షులు హరిప్రసాదరావు గారు, తర్వాత మన ఉమ్మడి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి పార్లమెంటు అభ్యర్థి వెలగల వరప్రసాద్ గారు, తర్వాత మిగిలిన మన నాయకులు జనసేన శ్రీనివాసులు గారు, సుధీర్ రెడ్డి గారు తెలుగుదేశము, అలాగే తెలుగుదేశం నుంచి కోనేటి ఆదిమూలం గారు, మా బీజేపీ నాయకులు స్టేట్ లీడర్సు మరియు జనసేన లీడర్సు, మిగిలిన తెలుగుదేశం లీడర్స్ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరపడం, ఒకవైపు భారతదేశము సర్వతోముఖాభివృద్ధి వైపు భారతదేశంలో 11వ స్థానం నుంచి 5వ స్థానం ఆర్థిక పెద్ద శక్తిగా అవతరించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రపంచంలో నంబర్ 1గా ఎలా తీసుకెళ్ళాలి అని పురోగమనం వైపు తీసుకెళ్తుంటే దానికి ప్రధానంగా 4 రకాలైనటువంటి వ్యక్తులు, అంటే మహిళలు, నారీశక్తి, 2 పేదలు, 3 యువత, 4 రైతులు. ఈ 4 రంగాల్లో ఎప్పుడు అభివృద్ధి జరుగుతుందో అప్పుడు దేశము అభివృద్ధి చెందుతుందని భారతదేశాన్ని ఒక ప్రపంచ శక్తిగా తీసుకుని వెళ్తుంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇతర దేశాల్లో శత్రు దేశాలు సైతము నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు మా దేశానికి కూడా కావాలని కోరుకునే ఒక పరిస్థితి ఈరోజు జరుగుతుంటే అట్లా 4 ఏదైతే తీసుకున్నారో ప్రధానమంత్రి మోడీ గారు, దానివల్ల ఈరోజు దేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతూ ప్రపంచమంతా కూడా మెచ్చుకునే స్థాయిలో ఉంది. కానీ అటువంటి పరిస్థితుల్లో వెనుకబడినటువంటి ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఈరోజు అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంది. కానీ ఒకవైపు అభివృద్ధిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు తిరోగమనం వైపు, అటువైపు భారతదేశం పురోగమనం అయితే ఆంధ్రప్రదేశ్ తిరోగమనం వైపు వస్తుంది. మోడీ గారు ఎలాగైతే 4 శక్తుల్ని అభివృద్ధి చేయాలనుకున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా 4 శక్తులను తీసుకున్నారు. 1 ల్యాండు, 2 శాండు, 3 వైను, 4 మైను. ఈ 4 వైపున 4 అభివృద్ధిని తీసుకుంటున్నారు. కాబట్టి అది అభివృద్ధి అయితే కొంతమంది అభివృద్ధి అవుతారు, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రము తిరోగమనం అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అందుకనే ఈరోజు ఒక చారిత్రకమైనటువంటి ఒక నీడ్ ఉందని చెప్పి మోడీ గారు కానీ మన జనసేన యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే అనుభవజ్ఞులు విషయజ్ఞులైనటువంటి జాతీయ నాయకులు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఉమ్మడి పోటీగా నిలబడి మనం ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, యువతని కాపాడాలి, అన్ని రంగాల్లో సౌకర్యం ఉన్నటువంటి ఈ గుజరాత్కి ఎలాగైతే సౌకర్యం ఉందో అంటే సముద్ర తీరము అలాగా మనకు కూడా సముద్ర తీరం ఉంది. 10 పోర్ట్లు అదనంగా మనకి ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినప్పటికీ మనం అభివృద్ధి చేసుకోలేకపోతున్నాము. ఇవన్నీ కూడా రోడ్డు, రైలు, విమానము మరియు సముద్ర తీరము అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీయలేదు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉమ్మడిగా నిలబడి అందరూ కూడా పోటీ చేయడము, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ 1గా తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉమ్మడి సంకేతాన్ని ఆశీర్వదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని చెప్పి మేమందరము కూడా కోరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరికీ ఉమ్మడిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ అభ్యర్థుల కోసం మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల కోసం ఏ విధంగా అయితే కష్టపడి పనిచేస్తామో అలాగే మిగతా వాళ్ళ కోసం కూడా ఇష్టపడి పనిచేసి సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉమ్మడి దీంట్లో ముందుకు రావాలి, 3 స్థానం దీంట్లో గెలవాలి. ఈ మళ్ళా మనకు దేశం పురోగమనం ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి పార్లమెంటు ప్రజలకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతో ఆశతో ప్రజల సేవలో ఉండాలనే ఉద్దేశంతో నేను ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చాను.
ఒకసారి వాటిని చూసిన తర్వాత ప్రజల విలువ ఇంకా తెలిసింది. మరలా 2014లో ప్రజలను ఆదరించారు. ఎంపీగా తిరుపతిలో ఎన్నో పనులు చేసి చేయడం కూడా ప్రజలకు తెలిసిన విషయమే. రాయల చెరువు గేట్ దగ్గర నుండి ఈరోజు తిరుపతి రైల్వే స్టేషన్లో జరిగే ఆ పనులన్నీ కూడా నేను ఎంపీగా 14 నుంచి 12 వరకు ఉన్నప్పుడు ప్రారంభించిన పనులే అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే నడుపుడి కాళహస్తి కానివ్వండి, రైల్వే విమానాశ్రయము అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడం కానివ్వండి, అలా ఎన్నో పనులు చేయడం జరిగింది. తిరుపతి పార్లమెంట్ నియోజక ప్రజలకు మరొకసారి నాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ముఖ్య ఉద్దేశం, నేను గత 12 సంవత్సరాలుగా ఇంతకు మునుపు ఐఏఎస్ ఆఫీసర్గా కూడా ప్రజాస్వామ్యంలో 3 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 12లో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి లేని సమయంలో, ఏ అధికారము వారి చేతిలో లేని సమయంలో నిస్సహాయుడుగా నిరాశయుడుగా జైల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి 2012లో వారితో చేకూరడం జరిగింది. ఆ రోజు వారు దశలు దశలుగా ఏ విధంగా మారారు అని చెప్పి నేను ప్రజలకు తెలియచేయాలన్న పట్టుదలతో వచ్చాను. ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు వారు 2012లో నేను కలిసినప్పుడు చాలా యోగిలాగా, ఒక మంచి మనిషిగా, మంచి ఉద్దేశాలతో భావాలతో ఉన్నట్టుగా కనిపించడం జరిగింది. మొదటి కలయికలోనే వారిని చూసి మంచి పాలన ఇస్తారు అనే ఉద్దేశంతో నేను 2012లో వారిలో చేయగలగడం జరిగింది. ఆ తర్వాత 14లో వారు చెప్పిన ప్రకారం నాకు సీట్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతతో ప్రవర్తించినట్టు కూడా నేను చూడడం జరిగింది. ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా కొరకు నిజంగా పోరాడుతున్నారు అని చెప్పి జరిగింది. నేను పార్లమెంట్లో ఎంతో బాధ్యతతో చిన్నపిల్లవాళ్ళలాగా ప్రత్యేక హోదా కొరకు పోరాడడం జరిగింది. ఆ తర్వాత రాజీనామా చేయమంటే రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. ఎందుకు నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి పంపించారు అన్నది ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లేదు. వారు ఒకసారి తెలియజేశారు, నేను విశ్వసనీయతో ఉంటాను అని చెప్పి. ఆ రోజు మమ్మల్ని రాజీనామా చేయమన్నప్పుడు మరలా ఎంపీగా మీకు అవకాశం ఇస్తాను అని చెప్పి బహిరంగంగా కూడా చెప్పారు. ఎందుకు అంత విశ్వసనీయతతో ఉంటాను అని చెప్పిన వ్యక్తి మేము రాజీనామా చేసిన తర్వాత మాకు ఎందుకు ఇవ్వాలా, నాకు ఎందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాను. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాను కనుక నాకు మళ్ళా అవకాశం ఇవ్వలేదు అంటే అప్పుడు వారి స్వభావం ఏంటో నాకు తెలిసింది. అప్పుడు అది అయిన తర్వాత ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి పంపించిన తర్వాత కూడా ఎన్నో చక్కటి అభివృద్ధి పనులు కూడా నేను గూడూరులో చేశానన్నది నాకు తార్కాణంగా ఉదాహరణగా ఎన్నో పనులు చేశాను. ఆ తర్వాత మరలా కనీసం ఆ ఎమ్మెల్యే పదవి కూడా లేకోకుండా వారు ఏవేవో ఆశలు చూపించి నన్ను మళ్ళా ఒక నామినేటెడ్ పోస్టులు చేయాలన్నదే చూశాను నేను. అంటే వారు ఏ విధంగా ఎవరన్నా కనుక ప్రజల్లోకి వెళ్తుంటే ఏ విధంగా వారిని అణగదొక్కుతారో నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. 12లో ఒక యోగిలాగా ఉన్న వ్యక్తి, ప్రతిపక్షంలో ఒక రాజకీయవేత్తగా ఉన్న వ్యక్తి 19లో అధికారం వచ్చిన తర్వాత మొదట 1 సంవత్సరం కూడా ఎంతో బాధ్యతతో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత క్రమేపా ఏ విధంగా నిరంకుశంతో, ఏ విధంగా అవినీతితో వారు తప్ప మరి ఎవ్వరూ లేనట్టుగా రాజకీయంలో ఆ కుటుంబం ప్రవర్తించడం జరిగింది. ఇప్పుడు సంక్షేమం అని చెప్తున్నాడే, అది ఏ ఒక్కటి కూడా రాష్ట్ర సంపదలో లేదా రాబడి నుంచి చేసింది కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఉన్నదంతా కూడా రాబడి అంతా కూడా
ప్రభుత్వ ఉద్యోగాలకి, జీతాలకి, పెన్షన్లకు వెళ్ళిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు అది ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కానివ్వండి, జిఎస్టీ ద్వారా కానివ్వండి, లేదా బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో తీసుకున్న అప్పులు కానివ్వండి, ఇవి మాత్రమే దాన్ని చేసుకుంటూ ఆ సంక్షేమం అన్న పేరుతో ఏ విధంగా ప్రజలు ఓట్లు కొంటున్నారు అన్నది మీకు తెలియచేయాలి. అది ఏదో ప్రజలకు సేవ చేయాలి అన్నది మొట్టమొదటి సంవత్సరం అనుకున్నానే తప్ప ఆ తర్వాత వారు ఏ విధంగా అవినీతికి పాల్గొన్నారో నేను ప్రత్యక్షంగా చూశాను. అయిన తర్వాత నా గూడూరు నియోజకవర్గంలో ఉన్న నిధులని ఏ విధంగా వారు సొంతగా ఉపయోగించుకొని ఆ వచ్చిన డబ్బులతో మరలా ఏ విధంగా అవినీతి పాల్గొంటున్నారు, ఆ అవినీతితో వచ్చిన డబ్బుల్ని మళ్ళీ ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడని చెప్పి ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రజల చేత ఆదరింపబడి ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకు నాకు అవకాశం ఇవ్వకపోయినా కూడా నేను ఎందుకు ప్రజల్లో ఉన్నానంటే ఈ విధంగా ఆయన చేస్తున్నారు కనుక ప్రజలకు తెలియచేయాల. సంక్షేమం అన్న పేరుతో వారు ఏ విధంగా నియంత్రణతో అవినీతి కొనసాగిస్తున్నారంటే ఎంత అహంకారంతో తయారైపోయారంటే ఆ మనిషి నేను చూసిన వ్యక్తిని. కేవలం ఒక్క సామాజిక వర్గం చెందినవారు, వారు సొంత సామాజిక వర్గం చెందినవారు, అందులో కేవలం 200 కుటుంబాలు మాత్రమే అనుభవించుకుంటూ ఏ విధంగా రాష్ట్ర సంపదని కొట్టుకుంటున్నారో, ధ్వంసం చేస్తున్నారో నేను చూశాను. ఎంతో బాధతో ఆ రోజు ఈ విధంగా తయారవుతాడని చెప్పుకుంటే ఏ రోజు కూడా నేను చేతులు కలిపి ఉండేవాడిని కాదు. ఎప్పుడైతే చిరంజీవి గారు సామాజిక న్యాయాన్ని పిలిపిస్తే నా ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చాను తప్ప వీరికిలాగా అహంకారంతో, అవినీతితో, దురహంకారంతో, కులపిచ్చితో ఉండడానికి నేను రాజకీయం చేయడానికి నేను రాలా. ప్రజలకు తెలియచేయాలి. ఏరా ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతున్నారని ప్రజలకు మరొక్కసారి చేతులు జోడించి కోరుతున్నాను. 12లో వారితో చేయగలిగినప్పుడు నిస్సహాయుడు, తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, ఒక్క పదవి లేదు, రాజకీయ అనుభవం కూడా లేదు. అయినప్పటికి కూడా వారు అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా జైల్లో ఉన్నప్పుడు భగవంతుడు భగవంతుడు ప్రజలు అన్నట్టుగా ఉన్న వ్యక్తిని నేను చూశాను. ఆ తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా ఏమిటేమిటో ఆలోచనతో మాతో చెప్పడం చూశాను. వారు చిన్న తప్పులు చేసినప్పుడు నేను క్షమించడం అంటే మర్చిపోయా. చంద్రబాబు గారిని తిట్టమని చెప్పారు. ఎందుకు తిట్టవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి నిలదీసి అడిగాను. వారిని నాకు కావాలంటే ఎందుకు బహిరంగంగా తెలియజేస్తున్నాను. తిట్టవలసిన అవసరం లేదు. నేను మేనిఫెస్టో మీద మాట్లాడతా, బడ్జెట్ల మీద మాట్లాడతా, కానీ వ్యక్తిగత దోషం చెయ్యమని చెప్పి వారు కూడా నేను అప్పుడే తెలియజేశాను. అలా ఏది చేసినా కూడా ఒక పద్ధతిగా వెళ్ళే వ్యక్తిని. ఆ తరువాత గూడూరులో ఎమ్మెల్యేగా ఎందుకు పంపించారు? ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాను కనుక. అంటే దళితులను 2 విధాలుగా చూస్తున్నాడు. మొదటిది ఏంటంటే ఓటు మిషన్గా ఉపయోగించుకుంటున్నాడు. సంక్షేమ పథకాలను చెప్పుకుంటున్నాడే తప్ప అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, లేదా అప్పులు చేసిన నిధులు, లేదా ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెట్టిన నిధులను మాత్రం ఎక్కడ చెప్పడం లేదు వారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ఓట్లు వేయించుకున్న తర్వాత మాలో ఏ ఒక్క దళితుడు నాయకత్వాన్ని పెంచడానికి అవకాశం ఇవ్వటంలా. మేము 29 మంది ఎమ్మెల్యేలు దళితులను గెలిస్తే కేవలం 1-2 తప్ప మిగిలిన 27 మందిని కూడా ఏ మాత్రం మనసాక్షి లేకోకుండా, కారణాలు లేకుండా కేవలం సర్వే అని అబద్ధాలు చెప్పి, అబద్ధాలంటే అబద్ధాలు ఇంత. ఎందుకంటే నేను కూడా ఇదివరకు 3 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన వ్యక్తిని. వారికంటే చాలా అనుభవవంతుణ్ణి. కొన్ని కారణాల వల్ల వారు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, నేను కాకపోవచ్చు. కానీ జయలలితమ్మ గారి దగ్గర కానీ, కరుణానిధి గారి దగ్గర కానీ, ఎంజీఆర్ గారి దగ్గర కానీ చేసి దగ్గర చూసి వచ్చిన వ్యక్తిని. నిజమైన ప్రజాస్వామ్యం నేను చూశాను. నేను తమిళనాడులో ఇక్కడ అప్పుడు లేకపోవడం వల్ల తెలియలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో సిలికా ఉంటే అక్కడ సిలికా చిల్లకూరు మండలంలో ఉంది. నేను కూడా ఇదివరకు అలా కలెక్టర్గా పనిచేసిన వ్యక్తిని, అధికారిగా పనిచేసిన వ్యక్తిని.
ఒకసారి నేను వారికి వెళ్ళి, నేను ఎమ్మెల్యేగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి చేతులు జోడించి ఒక అర్జీ రూపంలో ఇచ్చారు. ఏమి ఇచ్చానంటే, ఆ సిలికా ఉంది కదా, ఆ సిలికాలో కనుక ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు, అది కేవలం ప్రజల చేత కనుక కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టించి బడుగు బలహీన వర్గాలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి, మహిళలకి వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది కదా, ఆ వచ్చిన రాబడి వాళ్ళే తీసుకుంటారు, ఆ తర్వాత ప్రభుత్వానికి రాయల్టీ కడతారు, ఆ తర్వాత వాళ్ళు ప్రభుత్వ భూములు, వాళ్ళకి కావలసిన భూములు, శ్మశాన వాటికలు కాపాడుకుంటారు, ఇల్లు స్థలాలు కాపాడుకుంటారు, తాగునీరు సునకాలంలో కాపాడుకుంటారు అని చెప్పి తెలిస్తే నా లెటర్లన్నీ కూడా కుప్పతొట్టులో వేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అది మాత్రం కాకుండా ఎక్కువగా వారికి సంబంధించిన వారి ద్వారా నా లెటర్లు వచ్చిన అరగంటలో ఇక్కడికి వచ్చిన సిలికా కాంట్రాక్టర్ దగ్గరికి వచ్చి ఉండేదంటే నాకు ఎంత అవమానకరంగా ఉండేది. ఆ తర్వాత నేను ఒక్కసారి ఏదో విద్య మీద విద్య అనుభవంతో కనుక నేను మాట్లాడినప్పుడు దాదాపు 32 లక్షల మంది అది చూశారన్న ఉద్దేశంతో మరలా నాకు మాట్లాడడానికి కూడా ముఖ్యమంత్రి గారు లేదా ఆయన సలహాదారులు, అర్హత లేని సజ్జల రామకృష్ణ గారు మాలాంటి వాళ్ళకి విగ్రహంలాగా పెట్టుకున్నారే తప్ప ఒక్కసారి మాట్లాడడానికి కూడా అసెంబ్లీలో నాకు అవకాశం ఇవ్వలేదంటే వారి ఉద్దేశాలు చూడండి, వారి భావాలు చూడాలని చెప్పి ప్రజలకు నేను తెలియచేస్తున్నాను. ఏ విధంగా తయారైపోయారంటే వారు ఒక హిట్లర్ లాగా, ఒక నిరంకుశ పాలనతో, అవినీతితో ఎక్కడ వరకు వెళ్ళిపోతున్నారంటే అక్కడ వరకు వెళ్ళిపోతున్నారు. అలాగే అక్కడ ఉంటే ఒక బల్లుబోలు గ్రామం దగ్గర ఎలా జరుగుతుంటే వారందరూ నా దగ్గరికి దళితులు బీసీలు వచ్చి నా దగ్గరకు వస్తే నేను వెళ్ళి అది ఆపు చేయిస్తే విజయసాయి రెడ్డి గారు తెలియంటారు, మీరు ఎందుకు ఆ గ్రామానికి వెళ్ళారంటే విజయసాయి రెడ్డి గారు ఒక రాజకీయంలో ఉండవలసిన వ్యక్తి అని చెప్పి నేను అడుగుతున్నా, ఆయనకు ఒక మనసాక్షి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా, ఒక రాజకీయం, ఒక రాజ్యసభ మెంబరా అని చెప్పి అడుగుతున్నా. ఈరోజు మళ్ళా ఎంపీ లోక్సభ నిలబడుతున్నాడంటే చూడండి, అలాంటి వ్యక్తి ఏ రోజు కూడా ఒక నిలబడి సర్పంచ్గా ఉండని వ్యక్తి ఆ విధంగా గ్రామాలు పోతున్నాయి, అది ఆపు చేయించడానికి నేను వెళ్తే మీరు ఎందుకు వెళ్ళారంటే ఆయన అహంకారం చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది అహంకారం. ఆయన వెనకాల ఉన్న ఆయన కూడా అంత అహంకారం అయి ఉంటేనే ఆయన ముందున్న ఆయనకు అంత అహంకారం వస్తుంది. ఆ తర్వాత నేను శాండ్కి వెళ్ళాను. శాండ్ కూడా స్వర్ణముఖిలో చక్కని శాండ్ వస్తుంది, రైట్, అది కట్టడానికి కావాలా, కాదని అంటలేదు. రాష్ట్రానికి రాబడి కావాలా, కాదని అంటలేదు. కానీ ఆ రోజు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు వచ్చి ఒక సభలో మాకు కేవలం మా వైఎస్ఆర్ పార్టీ పెట్టిన సభలో రైతుల తరఫున, మా వైఎస్ఆర్ పార్టీ తరఫున సలహా ఇస్తే అదే విజయసాయి రెడ్డి గారు ఏమంటారంటే గెట్అవుట్ అంటారు మీటింగ్లో నుంచి. అప్పుడు నేను అక్కడ తెలియచేశా, చెవులో చెప్పా, దయచేసి మీరు ఆయన పెద్ద నాయకుడు, అక్కడ రైతుల సమస్య, అయితే రైతులతో మాత్రం ముడిపడలా, రైతు వ్యవసాయం వచ్చి కూలీలతో కూడా ముడిపడింది. వ్యవసాయం బాగుంటేనే ఆ పేద ప్రజలు, కూలీలు బాగుంటారని చెప్పినప్పుడు కూడా అప్పుడు జాగ్రత్త పడ్డాడు. ఆ తర్వాత ఎలా అయిపోతుందంటే అక్కడ గోడలు కానివ్వండి, అక్కడ గుణపట్టపాలెంలో అది ఒక శ్మశానంలాగా తయారైపోయి వ్యవసాయానికి లేకుండా కేవలం అక్కడ సిలికా చేసిన వారికి సొంత సంబంధులైన వారే, వారు సామాజిక వర్గం చెందిన వారే, సామాజిక వర్గం అందరినంటల్లా చేతులు జోడించిపోతున్న మహానుభావులు ఉన్నారు. ఒక 5% చెందిన వారే, కేవలం 200 కుటుంబాల వారే అనుభవించడం మొదలుపెట్టారు. అలాగే అక్కడ శాండ్ కూడా వారు ధ్వంసం చేసుకుంటూ పోతున్నారు. అలాగే క్వార్ట్స్ కూడా ఉంది. సో ఆ క్వార్ట్స్ కూడా అదే విధంగా చేసుకుంటూ పోతున్నారు. సో ఈ విధంగా చేస్తూ అది ప్రజాస్వామ్యం ద్వారా వచ్చిన అధికారంతో ఓటర్స్కి వచ్చేసి ఆ విధంగా సంక్షేమ పథకాలని చెప్పి మాయ చేస్తూ అవినీతితో జైల్లో ఉన్నప్పుడు జీవితంలో ఏమి నేర్చుకోలేదా? ఎవరైతే గతాన్ని మర్చిపోతారో వాళ్ళకి అదే గతి పడుతుంది. దోస్ హూ ఫర్గెట్ ది పాస్ట్ ఆర్ కండెమ్డ్ టు రిపీట్. ఎవరైతే గతాన్ని మర్చిపోతాడో వాడికి అదే గతి పడుతున్న చిన్న పాఠం కూడా వారు నేర్చుకోలేదంటే ఎంత బాధకరంగా ఉంది.
చిన్న వయసులో ఎంతో ప్రజలు ఎంతో అవకాశం ఇచ్చారు వారికి. అది సద్వినియోగం చేసుకోవాలా. నవరత్నాలు అని చెప్పిన తర్వాత నవరత్నాలు ఈ విధంగా నువ్వు నీ స్వలాభాల కొరకు నీ ఆధిపత్యాన్ని కంటిన్యూ చేసుకోవడానికి ఒక నిరంకుశుల్లాగా ఒక హిట్లర్ లాగా తయారవడానికి నవరత్నాలు పెట్టారా? నవరత్నాలు పెట్టారా? కేంద్ర ప్రభుత్వం నిధులు కనుక వచ్చి ఉండకపోతే ఒక్కటన్నా జరుగుండేదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇచ్చిన డబ్బులన్నీ కూడా కేవలం శాలరీస్కి పెన్షన్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అవినీతిలో వచ్చేసేసి ఎలా తయారయ్యాడంటే ఆ అవినీతితో మరలా రేపు ఎన్నికలు కూడా అవినీతితో కూడిన జరిగిన ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఒక్కసారి నాన్న, ఎందుకంటే కొన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి నేను ఒక్కడనే. టీటీడీ ఇప్పుడు ఏది చూసినా కూడా ఒక రాజకీయంలో కనుక చూస్తే వారే ముఖ్యమంత్రి, వారి దగ్గర ఉన్న ఐఏఎస్ ఆఫీసరు, రాజకీయంతో కూర్చిన అడ్మినిస్ట్రేషన్ చూస్తే ధనంజయ రెడ్డి గారు అదే సామాజిక వర్గం, తర్వాత సలహాదారుడు అదే సామాజిక వర్గం, రీజనల్ కోఆర్డినేటర్స్ అదే సామాజిక వర్గం, అలాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అదే సామాజిక వర్గం. అంటే మిగిలిన వాళ్ళు ప్రజాస్వామ్యం ఉన్న పేరుతో ఉన్న మిగిలిన 95% ఎక్కడికి వెళ్ళాలా? ఇది టీటీడీ తీసుకుంటే అందరూ కూడా దేశమంతా భక్తులు వచ్చి ఇచ్చిన రాబడిని ఏ విధంగా ఒక్క సామాజిక వర్గం చెందిన వారు దోచుకుంటున్నారు. చైర్మన్ అదే సామాజిక వర్గం చెందిన వారు, ఆ కింద ఉన్నవారు ఈఓ గారు అదే సామాజిక వర్గం, ఈఓ జాయింట్ ఈఓ కూడా వారే. అలాగే అడ్మినిస్ట్రేషన్ చూస్తే కలెక్టర్ గారు అదే, ఎస్పీ గారు అదే, డిఎస్పీలు అదే, ఇన్స్పెక్టర్లు అదే. అంటే ఏ విధంగా ప్రజాస్వామ్యం పూని చేస్తున్నారో ప్రజలు చేతులు జోడించి కోరుతున్నారు. కేవలం నేను ఒక ఎంపీ అభ్యర్థి మాత్రమే కాదు, జీవితంలో 72 సంవత్సరాల్లో ఎంతో అనుభవంతుని, ఎన్నో ముఖ్యమంత్రులు నేను చూసా. ప్రజాస్వామ్యంలాగా ఉండాలి, ఒక రాజ్యాంగం అందుకొరకే ఉంది, ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నామే తప్ప కేవలం ఆ విధంగా నిరంకుశతో అవినీతితో ఆ విధంగా కొనసాగడం అనేది ఎవరికి మంచిది కాదు కనుక, మన రాష్ట్రానికి మంచిది కాదు కనుక, బలహీన వర్గాలకు మంచిది కాదు కనుక, అగ్ర కులాల్లో మంచి వాళ్ళు కూడా మంచిది కాదు కనుక చేతులు జోడించి నేను కోరేది ఏంటంటే మనందరం తప్పనిసరిగా ఒక కారణం చేత వచ్చిన ఈ ఉమ్మడి దాన్ని మీరు ఎన్డీఏని ఆదరించండి. ఎంపీగా నన్ను కానివ్వండి, మా ఎమ్మెల్యేలను కానివ్వండి, తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేలని ఆదరించండి, చారిత్రాత్మక అవసరం అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నానని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.